రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ 2 ఏళ్లలో మార్కెట్ పూర్తి చేస్తా ఉన్నారు. 2284 కోట్లతోటి 239 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి పునాదులు వేసిన సీఎం ఈ ఏడాది చివరిలోగా మొదటి దశ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ 2034 వరకు అధికారం తమదేనని ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నాడు విధ్వంసం చేస్తే నేడు వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు సీఎం రేవంత్. ఎవరు అడ్డం పడ్డా అభివృద్ధి విషయంలో వెనకడుగు వెయ్యమని, ఈ నెల 15 తర్వాత ఒడ్లు కొనకపోతే కిషన్ రెడ్డిని పొలిమేరలు కూడా దాటనివ్వమని హెచ్చరించారు. ఆ 10 ఏళ్ళు మనం కొట్లానం ఫ్రూట్ మార్కెట్ కట్టమని, పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్ కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని, అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డు ఎక్కితే ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేసుకున్నప్పుడే అంతర్జాతీయ నగరంగా మనకు గుర్తింపు వస్తుంది. అందుకే వాళ్ళు అడ్డం పడ్డా, కాళ్ళలో కట్టెబెట్టినా, శాపనార్థాలు పెట్టినా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, చివరికి మూసిలో పడి పందులాక దొర్లినా వాళ్ళ ఏడుపు వినేది లేదు. మనం అభివృద్ధి చేసుకునుడే, మనం రీజనల్ రింగ్ రోడ్ వేసుకునుడే, రేడియల్ రోడ్డు నిర్మించుకునుడే, భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకునుడే, కోహెడా ఫ్రూట్ మార్కెట్ను పూర్తి చేసుకునుడే. ఆనాడు మీరు విధ్వంసం చేస్తే ఈనాడు కష్టపడి వికాసం వైపు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మీ అసూయ, మీ పగ, మీ ద్వేషం మా మీద చూపించండి, తెలంగాణ ప్రజల మీద కాదు. 10 ఏళ్ళు మీరు ఒక దశాబ్ద కాలం, ఒక శతాబ్దానికి సరిపోయే విధ్వంసం తెలంగాణ రాష్ట్రాన్ని చేసిరు. అందుకే ఇవాళ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కష్టాలు ఉన్నాయి, నిధుల కొరత ఉంది, 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోకుండా, వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది, తెలంగాణ ప్రజలు నమ్మకం విశ్వాసంతో ఈ బాధ్యత అప్పచెప్పిండ్రు కాబట్టి రోజుకు 18 గంటలు కష్టపడి ఈ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ఫామ్ హౌస్లో వండుకున్న కేడీతోనైనా, ఢిల్లీలో ఉండే మోడీతోనైనా కొట్లాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపో అని. అల్లా తప్పగా రాలే బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చినాం. కార్యకర్తలు కష్టపడుతూ వచ్చినాం. కార్యకర్తలు ప్రజలు కోరుకుంటే వచ్చినాం. 12 ఏళ్ళు అయింది మీ మోడీ. మేము పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. మీకే మాటలు వచ్చు అనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా, ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం. నీ సంగతి చెప్తా, పొలిమేరలు కూడా దాటో కిషన్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావేమో నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద దాటితే మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికేం భయపడేది లేదు. ఔరేక్ బార్, ఔరేక్ బార్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్.